అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ చేద్దానికి వచ్చాను. ఇంట్రెస్టింగ్ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రీసెంట్గా నామినేటెడ్ పదవులు అయితే ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు. ఈ యొక్క నియోజకవర్గంలో డిఫరెంట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో వర్గపోరు గొడవలు జరిగింది. బట్ ఈ నియోజకవర్గం చాలా ప్రశాంతంగా ఉంది. ఇంత ప్రశాంతంగా కాంగ్రెస్ పార్టీలో ఉండడం అనేది సాధ్యం కాదు. అసలు మరి కోదాడ నియోజకవర్గంలో ఇంత ప్రశాంతంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వర్గపోరు లేకుండా ఏ విధంగా ఉంటారో ఈరోజు ఇప్పుడు నడిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముక్క భిక్షపతి గారిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. అన్న నమస్తే. నమస్తే. నమస్కారం అన్న, బాగున్నారా? బాగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ. ఏంది మీకు అసలు మీ రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏంది? మీరు రాజకీయం ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి రాజకీయంలోకి వచ్చారు? మీ కుటుంబంలో రాజకీయ చరిత్ర ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? కాంగ్రెస్ పార్టీనే ఎందుకు ఎంచుకున్నారు? మాకు కుటుంబానికి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మా రాజకీయంగా మా కుటుంబంలో ఎవరు లేరు. మాది 94లో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాతకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొత్తగా టికెట్ తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. అంతకుముందు మా కుటుంబం కొద్దిగా కాంగ్రెస్కి ఫేవర్గా ఉండి మా తాతల కాంచి కానీ తండ్రుల కాంచి కానీ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా ఉండటం వల్ల మేము కూడా దానికి ఆకర్షితులమై అదే పార్టీలో అరంగేటం చేయడం జరిగింది. 95 నుంచి సారు వచ్చిన కాంచి కూడా మాది ఇంటర్మీడియట్ అయిపోయింది. ఫస్ట్ ఓటాకు కూడా సార్కే వినియోగించడం జరిగింది. ఓకే. అప్పటి నుంచి రాజకీయాలలో కొనసాగడం జరుగుతుంది. ఫస్ట్ దఫాలుగా యూత్ గ్రామ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. దాని తర్వాత 96లో 97, 98లో మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా పనిచేయడం జరిగింది. తర్వాత 2006 ఎన్నికలలో నా భార్యకి ఎంపీటీసీ టికెట్ ఇవ్వడం జరిగింది. స్వల్ప మెజార్టీతోని 18 ఓట్ల చేంజింగ్లో ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత 2012లో నడిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్గా ఎన్నిక కావడం జరిగింది. అదే పనిలో చేస్తుండగానే 2018లో మా శ్రీపురం గ్రామంలో సర్పంచ్గా మా భార్యని ఆయన మొక్క లక్ష్మీనాన్ని పెట్టి 250 ఓట్లతోని గెలవటం జరిగింది. తర్వాత గ్రామం మేము గెలిచిన కాంచి కూడా గ్రామంలో ఎన్నడూ చూడని అభివృద్ధిని చేయటం జరిగింది. అదే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ పార్టీని బలోపేతం చేయటం జరిగింది. అంతకుముందు 2017-14 ఎన్నికలలో కూడా స్వల్ప మెజార్టీతోని మేడం ఓడిపోయినప్పుడు ఇక్కడ ఇంత బీసీ విలేజ్ అయినా కానీ 17 ఓట్లు చేంజింగ్ రావడం జరిగింది. 17 ఓట్లు తక్కువ రావడం జరిగింది. మేము అప్పటి నుంచి కూడా 95 నుంచి కూడా సార్ని మేడాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని రాజకీయాల్లో కొనసాగుతూ వాళ్ళ నియమ నిబంధనలకు అనుగుణంగా మేము పనిచేస్తూ ఇప్పుడు ప్రస్తుతం మండల పార్టీ అధ్యక్షుడిగా నన్ను ఎంపిక చేయడం జరిగింది. రైట్ అన్న, నిజంగా మీ స్టోరీ అంటే చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఒకటే జెండా పట్టుకోరు, మధ్యలో ఏ పార్టీలు మారలేదా? ఎక్కడికి కూడా పోలేదు, ఏ పార్టీలకు కూడా చేంజ్ కాలేదు. ఓకే ఓకే. ఎందుకు మీకు కాంగ్రెస్ పార్టీ అంటే అంత ఇష్టం కలిగింది మీకు? మాకు ఫస్ట్ అయితే తాతల తండ్రుల కాంచి మాది పెద్ద ఫ్యామిలీ, సరే కుటుంబం అదొకటి. ఓకే. నెక్స్ట్ మేము వచ్చే అరంగేటం చేయడంతోనే ఒక క్యాపబిలిటీ గల వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి మనకి నాయకుడిగా, గత నాయకులతో మాకు సంబంధాలు లేవు. ఓకే. సార్ వచ్చిన కాంచి నీతి నిజాయితీకి నిలువటద్దాం వాళ్ళ కుటుంబమే అనేది నీతి నిజాయితీ, అదే ఇన్స్పిరేషన్ తోని మేము కొనసాగడం జరుగుతుంది. కాంగ్రెస్ అంటే ప్రత్యేకంగా వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులుగా ఇప్పటి వరకు కొనసాగడం జరుగుతుంది. సో అన్న, మధ్యలో ఒక 10 సంవత్సరాలు
కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. అప్పుడు మీకు అంటే వేరే బీఆర్ఎస్ పార్టీ నుంచి అని అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు పార్టీ మారండి, కాంగ్రెస్ పార్టీ నుంచి మా పార్టీకి రాండి అని చెప్పేసి ఆఫర్లు కానీ ఒత్తిళ్లు కానీ రాలేదా? మాకు రాజకీయంగా ఒత్తిళ్ళే తప్ప మాకు పార్టీలు మారవని. ఇక్కడ ఆల్రెడీ అసలు ఈ సిరిపురం అంటేనే కొంత పోరుగడ్డ, కాంట్రవర్సీ విలేజ్ అంతేనా మండలంలోనే. ఇక ఇక్కడ మమ్మల్ని ఒత్తిడి చేయడం అంటూ బలంగా ఉంటాం. ఆ వర్గం అయినా ఈ వర్గం అయినా బలంగా ఫస్ట్ నుంచి వెళ్ళి కూడా బలమైన వర్గాలు ఇక్కడ. మాకు రాజకీయంగా సరే పనులలో వీటిల్లో ఒత్తిళ్లే తప్ప మమ్మల్ని పార్టీ మారమనేది ఎక్కడి నుంచి కూడా ఒత్తిళ్ళు రాలేదు. మేము వాటికి తలగ్గో అని తెలిసే మాకు ఆఫర్లు రాలేదు. నేను పనిచేసింది కూడా మొత్తం యాంటీ గవర్నమెంట్లే పనిచేసిన. నా సర్పంచ్ 5 years యాంటీ గవర్నమెంటే. డైరెక్టర్ ఉన్నప్పుడు కూడా 2014 వరకే, 2012 ఎలక్ట్ అయినా ఒక 2 సంవత్సరాలు మాత్రమే గవర్నమెంట్ ఉంది. మిగతా మొత్తం కూడా యాంటీ గవర్నమెంట్ చేయడం జరిగింది. ఎట్లా తట్టుకోరా యాంటీ గవర్నమెంట్ లో వర్క్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అండ్ సేమ్ టైం చూసుకున్నట్టయితే గెలిచిరు, జనరల్ గా ఎవరైనా గెలిచిన తర్వాత పెట్టిన పెట్టుబడికి డబల్ సంపాదించుకున్న ఆలోచనతో పెద్ద పెద్ద ఎమ్మెల్యేలే పెద్ద పెద్ద స్టేట్ లీడర్లే పార్టీని మారుతుంటారు కోట్ల డబ్బులకు, అంటే కాంట్రాక్టులకు, పదవులకు ఆశపడి. మీరు అంత యాంటీ గవర్నమెంట్ తట్టుకొని సేమ్ టైం ఈ ఊళ్ళో డెవలప్మెంట్ చేసిన అంటారు. సో అంత యాంటీ గవర్నమెంట్ లో మీరు ఏమేమి డెవలప్మెంట్ చేశారు? మాకు ఇక్కడ కార్యకర్తలు ముఖ్యంగా మాకు మనోధైర్యాన్ని ఇచ్చేది మా కార్యకర్తలు. సూపర్. ఎందుకంటే వాళ్ళు మనకి బలంగా ఉన్నప్పుడు మనం వేరే పార్టీలు చూడటం కానీ వేరే డబ్బుల ప్రవాహం కానీ ఇవన్నీ చూడదలుచుకోలేదు. మాకు పార్టీ ముఖ్యం. మన నాయకులు ఇచ్చే సలహాలు సూచనలు మనకి ఎక్కడున్నా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ పద్మావతి గారు కానీ స్టేట్లనే దేశంలోనే నెంబర్ 1 మనకి తెలిసిన విషయం. వాళ్ళ కింద పనిచేయటం అంటే అంత గొప్పతనం ఇంకోటి లేదనిపించింది నాకు. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ స్ట్రగుల్స్ వచ్చినా కానీ తట్టుకొని నిలబడి ముఖ్యంగా కార్యకర్తలు ఇచ్చిన మనోబలానికి నిలబడాల్సి వచ్చింది. మీ ఇక్కడ యాంటీ గవర్నమెంట్ లో కూడా ఉత్తమ గ్రామ పంచాయతీ జిల్లాలనే ఉత్తమ గ్రామ పంచాయతీ తీసుకురావడం జరిగింది. యాంటీ గవర్నమెంట్ లో ఓ గ్రేట్. ఏమేమి చేసిరన్నా మీ మేడం గారు సర్పంచ్ గా పదవి బాధ్యతలు నిర్వహించిన రోజులు అన్ని సంవత్సరాలు కూడా మీ హాయంలో ఇక్కడ సిరిపురం గ్రామానికి మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటి? నేను 2019 ఫిబ్రవరిలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అప్పటి వరకు మా టోటల్ విలేజ్ లో ఒక 30% మాత్రమే సీసీ రోడ్స్ ఉన్నాయి. ఓకే, డ్రైన్స్ కానీ సీసీ రోడ్స్ కానీ. మేము వచ్చినాక 100/100 మిగతా 70% ఫిల్ చేయగలిగింది. ఎక్కడ సిరిపురంలో మీకు ఎక్కడ కూడా మట్టి రోడ్డు కనపడదు. ఓకే. అదే విధంగా డ్రైనేజీ దరిదాపు ఒక 60-70 lakhs వరకు డ్రైనేజీలు కట్టడం జరిగింది. దాని తర్వాత శ్మశాన వాటిక నిర్మించడం జరిగింది. అదేవిధంగా రైతు వేదిక మాది క్లస్టర్, రైతు వేదికని కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా లింక్ రోడ్లు మొన్న గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా 2 లింక్ రోడ్లు సిరిపురం టు సాకిరాల, సిరిపురం టు రత్నవరం తార్ రోడ్లు కూడా వేయించడం జరిగింది. కొత్తగా బోర్ పాయింట్లు వేయటం జరిగింది. అదే విధంగా ప్రతి ఒక్కరికి నల్ల కలెక్షన్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే అంతకుముందు నల్ల కలెక్షన్లకు డబ్బులు వసూలు చేసేది. మేము వచ్చిన తర్వాతకి డబ్బులు బంద్ చేసి ఇంకా అదనంగా కూడా బోర్లు వేసి పైప్ లైన్లు వేసి ఎక్కడికైతే పాసిబిలిటీ ఉంటుంది, ఎట్లా ఏ విధంగా ఉంటుంది అనేది చేయటం జరిగింది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే అన్న, ఇప్పుడు మీ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చేసి దాదాపు 2.5 సంవత్సరాలు వచ్చిందన్న. ఎట్లా ఉంది ప్రజల్లో మీ పార్టీకి, అంటే మీ గవర్నమెంట్ కు వ్యతిరేకత ఉందనుకోవచ్చా, పాజిటివిటీ ఉందనుకోవచ్చా? మీరు కాంగ్రెస్ కాబట్టి పాజిటివ్ చెప్తారు అనుకుంటా. అవి ప్రతిపక్షాలు చేసేదే తప్ప లోపల ఫీడ్బ్యాక్ మటుకి జనాల కాడ అంత అసంతృప్తి ఏం లేదు. ఓకే. అంత కాకపోతే ఏంటంటే కొంత ఒకటారా ఉంటూనే ఉంటాయి, గవర్నమెంట్ అన్నాక ఒకటారా ఉంటూనే ఉంటాయి. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కానీ ఇక్కడ ఎమ్మెల్యే ఇవన్నీ కూడా ఇక్కడ ఎమ్మెల్యే పద్మావతి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసే పనుల కింద ఇదంతా దిగుదుడుపు లెక్క 1-2 ఏమన్నా ఉన్నా కానీ అవి కాని రాకుండా పోతున్నాయి. మొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్ల యాదవ్ గారు అంటే బీఆర్ఎస్ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి
మీ యొక్క కోదాడ గురించి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి కానీ చాలా ఘాటైన విమర్శలు చేయడం జరిగింది. దానికి మీరు నిరసనగా అతను బొల్లమల్ల యాదవ్ గారికి ఒక దిష్టిబొమ్మ కూడా దగ్నం చేయడం జరిగింది. అసలు ఏంది ఏం వాక్యాలు, మీరు ఎందుకు అట్లా అంటే రెస్పాండ్ అయ్యారు? ఇప్పుడు మల్ల యాదవ్ గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవి సత్య దూరం, వాస్తవానికి దగ్గర లేవు. కాకపోతే ఎవరు ఉనికిని వాళ్ళు కాపాడుకోవడం కోసమని ఏదో పై స్థాయిలో విమర్శలు చేస్తే ఎవరు గుర్తిస్తారన్న ఉద్దేశంతో చేసి ఉండొచ్చు, కానీ అవి వాస్తవాలకి దూరంగా ఉన్నాయి. అందువల్ల దాని వల్ల మీ మండల వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమం చేపట్టి దిష్టిబొమ్మ దగ్ధం చేయాల్సి వచ్చింది. సో ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ చూసుకున్నట్లయితేనా, ఇవాళ మీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్రంలో అధికారం రావడానికి ప్రధాన కారణం మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు కదా. సో ఈ 6 గ్యారంటీలు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఫెయిల్యూర్ అయింది, అందుకని ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు 6 గ్యారంటీలు ఎక్కడ అమలు చేయలే, అన్ని అమలు చేసి ఉన్నారు కదా. ఇప్పుడు మనకి రైతుకి 1,00,000 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అన్నారు, అది చేసారు. గృహజ్యోతి నడుస్తూనే ఉంటుంది, సిలిండర్ సబ్సిడీ నడుస్తూనే ఉంటుంది. ఇక మరి ఎక్కడ గవర్నమెంట్ ఎక్కడ కానీ ఇది కాలేదు. వాళ్ళు చెప్పుడు ఎక్కువ చెప్పుకోరు, మా వాళ్ళు పని చేయటం వల్ల పని ఎక్కువ అవుతుంది, చెప్పుకోవడం తక్కువ అవుతుంది, అదే తప్ప ఏం లేదు. ఖచ్చితంగా 6 గ్యారెంటీలు అన్ని కూడా అమలు అవుతుంది, ఎక్కడ కూడా బేస్ లెవెల్లో మటుకి ఎక్కడ కూడా తేడా లేదు. అలా కాంగ్రెస్ పార్టీ మీద ప్రధానంగా ఉన్న ఆరోపణ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీ, సో అందుకనే రెడ్డోళ్ళకే మంచి మంచి పదవులు ఇస్తారు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్లకు చిన్న చిన్న పదవులు ఇస్తారు అని చెప్పేసి ప్రధానమైన ఆరోపణ ఉంది. మీరు ఒక బీసీ బిడ్డ కాబట్టి మీకు మండల పార్టీ పదవి వచ్చింది, అదే రెడ్డి ఉంటే పెద్ద పార్టీ వస్తుందేమో, పెద్ద పదవి వచ్చేమో అనుకోవచ్చా? ఇప్పుడు మండలంలో పార్టీలో ఇంతకన్నా పెద్ద పదవి అయితే ఉండదు, మీకు కూడా తెలుసు. మరి ఇంకా నాకు ఇవ్వటమే తార్కాణం. ఇప్పుడు వాళ్ళ ఉదాహరణకి నువ్వు ఎక్కడో ఉన్న బీసీ వాళ్ళని తీసుకొచ్చి మరి నన్ను మండల పార్టీ అధ్యక్షుడిని చేసిన ఘనత ఉత్తమ్ పద్మావతి గారికే దక్కుతుంది. మరి వాళ్ళకి ఎక్కడ ఫీలింగ్ ఉంది? ఎక్కడేం లేదు కదా. రెడ్ల పార్టీ అనేది అది ప్రతిపక్షాలు చేసే ఆరోపణలే తప్ప వేరేది ఎక్కడా లేదు. అట్లా అనుకుంటే మన కాన్స్టిట్యున్సీ లెవెల్లో 4 బీసీలకి ఇవ్వడం జరిగింది, 50% బీసీలకి ఇవ్వడం జరిగింది మండల పార్టీ. మరి ఇక మనం ఎక్కడ కొరత మాకైతే కనపడట్లేదు. అవతల వాళ్ళకి ఏదో ఒకటి రాయాలి కాబట్టి కంపల్సరీ వాళ్ళ ప్రతిపక్షాలది అదే కదా, ఏదో ఒక రాయి ఇసిరేయాలి కాబట్టి ఇసిరేస్తున్నారు. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే కోదాడ నియోజకవర్గంలో ఉత్తమ్ పద్మావతి గారు ఏం డెవలప్మెంట్ చేయట్లేదు. బొల్లమల్ల యాదవ్ గారు హయాంలో వేసిన శంకుస్థాపన శిలాఫలకాలని ఇటున్న శిలాఫలకాలను తీసి ఇటువైపు వేసి బొల్లమల్ల యాదవ్ గారు హయాంలో వచ్చిన ఫండును పట్టుకొని బొల్లమల్ల యాదవ్ గారు హయాంలో వచ్చిన పనుల్నే వీళ్ళు చేస్తున్నారు. ఉత్తమ్ పద్మావతి గారు ఎమ్మెల్యే అయిన కానీ కొత్తగా ఏమి కోదాడ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది శూన్యం అని చెప్పేసి బొల్లమల్ల యాదవ్ గారు అన్నారు. వాళ్ళకి చేసిన అభివృద్ధి చూడటానికి కళ్ళు లేవు, మనం ఏం చేస్తాం దానికి? వాళ్ళ కళ్ళు ఉంటే కనపడేది, కళ్ళు లేక వాళ్ళు ఆరోపణలు చేస్తారు. ఎక్కడ మనం అదేదో దాగితే దాస్తే దాగేది కాదు కదా. రికార్డు పరంగా ఉన్నాయి, కొన్ని 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇవాళ డెవలప్ చేయడం జరిగింది. మా మండలంలో చూసుకుంటే ఒక బరాకత్గూడెం టు నాయకునిగూడెం డబల్ రోడ్ వేయటం జరిగింది. అదే విధంగా అనంతగిరి టు నడిగూడెం డబల్ రోడ్ వేయటం జరిగింది. అదే విధంగా సిరిపురం నుంచి వల్లపురం నుంచి మోతే రోడ్లో 3 కిలోమీటర్లు పెండింగ్ వర్క్ ఉంటే అది పూర్తి చేయడం జరిగింది. మండలంలో ఎక్కడ కూడా ఒక్క రోడ్డు ఇప్పుడు 70-80% చేసి ఉంటారు, ఇంకో 10-20% కూడా వచ్చే 2 ఇయర్స్లలో ఇక్కడ రోడ్లు కానీ ఏ విధమైనటువంటి మౌలిక వసతులు ఏ విధమైనటువంటి కూడా అన్ని పూర్తి చేస్తారనేది మేము పూర్తి నమ్మకంతో ఉన్నాం. వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి గారు డెవలప్ కి కేర్ ఆఫ్ అడ్రస్. వాళ్ళకి సొంత బిడ్డలు అనేది లేకుండా మొత్తం నియోజకవర్గ ప్రజలకి వాళ్ళ సొంత పిల్లల లెక్క ప్రతిదీ మేము చేస్తే పొద్దున్న లేస్తే మేము డెవలప్ చేయాలి, ఏదో ఒక వర్క్ చేయాలన్న ఉద్దేశంతోనే మనందరికీ తెలుసు. మనం పేపర్లు టీవీలు అందరూ చూస్తూనే ఉంటాము. కొన్ని 100,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ పెడుతురు. ఇవాళ ఈ కోదాడు హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలు ఏనాడు చేసుకున్న పుణ్యం ఇవాళ వాళ్ళిద్దరూ ఇక్కడ రావటం, ఈ 30 సంవత్సరాల నుంచి మన నియోజకవర్గాల్లో ఉండి పనులు మొత్తం చేయించడం అనేది జరుగుతుంది. వాళ్ళు చూడటానికి కళ్ళు లేనప్పుడు మనం చూపించిన వ్యర్థంగా కనపడదు కదా వాళ్ళకి. సో బొల్లమల్ల యాదవ్ గారు ప్రధానంగా ఇంకో ఏం ఆరోపణ చేశారంటే,
ఉత్తమ్ పద్మావతి గారు కోదాడ నియోజకవర్గంలో ఎక్కువ ఉండదు. అసలు కోదాడ నియోజకవర్గంలో ఏ మండలంలో ఏ ఊరు ఎటుంటుందో ఏ దారి ఎటువైపు పోతుందో కూడా ఉత్తమ్ పద్మావతి గారికి తెలియదు. కావాలంటే నేను బండి తీస్తా, ఉత్తమ్ పద్మావతి గారిని బండి తీయాలంటే ఏ ఊరికి ఏ గలి నుంచి పోవాలో నాకు తెలుసు, కానీ ఆమెకు అసలు రోడ్ మ్యాపే తెలియదు అని చెప్పేసి అంటారు. అదంతా కావాలని చేసే ఆరోపణలు. వాళ్ళకి డెవలప్మెంట్ తప్ప ఇటువంటి ఈ ఆరోపణలు పట్టించుకునే స్థాయిలో కూడా వాళ్ళు లేరు. ఓకే. ఎందుకంటే ఏ కాడికి డెవలప్ అనేది ఇవాళ వాళ్ళకి ఏ గల్లీ ఎక్కడుందో ఏ ఊరు ఎక్కడుందో తెలియకపోతే, ఇవాళ మారుమూల ప్రాంతం సిరిపురం, ఖమ్మం జిల్లా బోర్డర్ మాది ఆనుకొని ఉంది. సిరిపురం టు సాగిరాల, సిరిపురం టు రత్నవరం రోడ్లు తార్ రోడ్లు వేపించడం జరిగింది. మరి ఎక్కడ వాళ్ళకి తెలవంది, ఏ విలేజ్కి పోయినా ఎక్కడికి పోయినా పేరు పెట్టి పిలిచి ఎక్కడ ఏందనేది మాట్లాడి చేసేంత వాళ్ళు 30 సంవత్సరాల నుంచి ఈ కాన్స్టిట్యున్సీని పట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళకి తెలవద్దాం అన్నట్టయితే అర్ధరహితం అది. వాళ్ళకి తెలవని గల్లీ అంటూ లేదు, తెలవని ఊరు అంటూ లేదు, వాళ్ళు పేరు పెట్టి పిలవని నాయకుడు అంటూ లేడు. అసలు ఆ స్థాయి లేకపోతే ఇవాళ నేను మన స్థాయిలో నేను పదవి వచ్చేది కాదు కదా. అంటే ఇక్కడ బీసీ సిరిపురం నడిగూడెం మండలంలో కొంచెం బీసీ వాళ్ళ ఓటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు బీసీకి మండల పార్టీ పదవి ఇచ్చారు అనుకోవచ్చు. అట్లేం కాదు, నాకైతే సరే ఒకవేళ ఎవరి క్యాల్కులేషన్ వాళ్ళకు ఉంటాయి, కానీ మాకైతే పార్టీకి కట్టుబడి పనిచేస్తున్నాం. యాజ్ ఏ సీనియర్గా ఉత్తమ్ పద్మావతి మా సేవలను గుర్తించి ఇచ్చిందనేది మేము అనుకుంటున్నాం. యాక్చువల్లీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదన్న, 2 తెలుగు రాష్ట్ర వ్యాప్తాల్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే సీఎం అని పేరు గుర్తొస్తుంది ఎవరికైనా సరే. అది అసలు గవర్నమెంట్ రానప్పటి నుంచి కూడా సోనియా గాంధీ గారి కుటుంబానికి అతి దగ్గర, అంటే డైనింగ్ టేబుల్ ఫ్రెండ్ అంటే మిత్రులు, కుటుంబ సభ్యులు ఎక్కువ ఉండేవారు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అలాంటి సీనియర్ మోస్ట్ నాయకులు, అంటే ప్రపంచ స్థాయిలో పేరున్న నాయకులు ముఖ్యమంత్రి పదవి దానికి వచ్చి చివరి మూమెంట్ లో స్కిప్ కావడం జరిగిందన్న. సో భవిష్యత్తులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సీఎంగా చూడొచ్చా? ఖచ్చితంగా. అది వాస్తవంగా అందరం బాధపడే విషయం అదొకటే. మరి అలా సుదీర్ఘకాలంగా రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన ఘనత ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికే దక్కింది. అధికారం ఉన్నా లేకున్నా పార్టీ కోసం ఆర్నిషలు పనిచేసి రాష్ట్రంలో ఒక వెలుగుని తీసుకొచ్చే టైంలో సరి ఇవ్వకపోవడం అనేది మేమంతా కూడా బాధపడే విషయం అదొకటే. ఇప్పటికీ సీఎం కన్నా ఎక్కువ పనులు చేస్తూ ఉంటున్నాం, మనం కూడా చూస్తూనే ఉంటున్నాం. రాష్ట్రంలో ఒక మాట అని నెగ్గించుకునే వ్యక్తి ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటే. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా సీఎం పదవి చేపట్టాలనేది మా బలమైన కోరిక. సో మీకు లాస్ట్ అండ్ ఫైనల్ గా తెలంగాణ కోటి రత్నాల వీణ దాదాపు 1200 మంది బలిదానాలు చేసుకొని ఎంతో మంది మనం రోడ్ల మీద కూర్చొని చెమట కోర్చి రక్తం దిమ్మించి తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు మనం సరే మన నీళ్లు మన ఉద్యోగాలు అన్ని చేసుకుంటూ బతున్నాం. రీసెంట్ గా మొన్న ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ఏమైనా మీ అయ్యే జాగిరా అని చెప్పేసి అన్నాడు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణ ఐజాగిరి అంటే ఖచ్చితంగా మన తెలంగాణ మనం దేనికోసం అయితే నిధులు నియామకాలు కోసం ఏదైతే మనం పోరాడినామో పోరాడొచ్చిన తెలంగాణని మళ్ళీ వేరే వాళ్ళకి మనం దాసం చేయలేము కదా. మనం వాళ్ళ పరిపాలన వద్దు, వాళ్ళ వల్ల మనం ఇబ్బందులు పడ్డాం అనేది కదా మనం తెలంగాణ తీసుకొచ్చుకుంది. ఇవాళ మరి తెలంగాణని మళ్ళీ వచ్చి ఇక్కడ నేను పార్టీ పెట్టి నేను చేస్తా అంటే ఇలా జనం కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు. ఇక్కడ ఓన్లీ భవిష్యత్తు మొత్తం కాంగ్రెస్ పార్టీదే, ఏ పార్టీది కూడా లేదు. మళ్ళీ ఇంకా 2 సార్లు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ నే జనాలు యాక్సెప్ట్ చేస్తారు. సో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తే మీ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఓట్ల పరంగా ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? నాకు ఉన్న అవగాహన మేరకు అయితే ఏమి ఉండదండి. ఆయన ఆంధ్రాలనే ఇవాళ మనం చూసినాం 22 సీట్లు తీసుకుని 22 సీట్లకే పోటీ చేసిన వ్యక్తి అక్కడిక్కడ గెయిన్ కాగలుగుతాడు అనేది మాకైతే లేదు, ఆ సమస్య రాదు. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే లాస్ట్ అండ్ ఫైనల్ గా కోదాడ నియోజకవర్గం కానీ అంటే మీరు చూసుకున్నట్టయితే చాలా సుదీర్ఘమైన ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, మీ రాజకీయ చరిత్ర చూసుకున్నట్టయితే ఒక కోదాడ నియోజకవర్గంలో కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ మీకు ప్రధానంగా
ప్రధానమైన పోటీ అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచా, బీజేపీ పార్టీ నుంచా, లేకపోతే ఏ ఇతర పార్టీ నుంచా? కోదాడులోనా? కోదాడులో ఉత్తమ్ పద్మావతి గారికి ఏ పార్టీ నుంచి వచ్చినా పోటీ లేదు. ఉమ్, అసలు దరిదాపుల్లో కూడా ఉండరు. ఉమ్, మా రాష్ట్రంలో అంటే ప్రధాన పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కావచ్చు, కానీ ఉమ్, ఇక్కడ మటుకి ఈ రెండు నియోజకవర్గాలలో మటుకి వాళ్ళకి అయితే సాటి లేరు. ఉమ్. మీ నియోజకవర్గంలో మీకు బీజేపీ ప్రభావం ఏ విధంగా ఉంటుందన్న? బీజేపీ ప్రభావం పెద్దగా లేదండి ఇక్కడ. ఉమ్, కోదాడులో అంత పెద్దగా లేదు. ఉమ్. అంత పెద్దగా ప్రభావితం చేసే అంత కూడా ప్రస్తుతానికి అయితే లేదు. ప్రస్తుత పరిస్థితులు లేదు. ఆ. అది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఈ 2.5 సంవత్సరంలో మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ మండలంలో కానీ మీ గ్రామంలో కానీ చేసిన డెవలప్మెంట్స్ ఏంటంటే? మా గ్రామంలో 2.5 సంవత్సరాల నుంచి మీకు ఇంత ముందే చెప్పడం జరిగింది. మనకి 3.5 కోట్లతోని 2 రోడ్లు ఇవ్వడం జరిగింది. ఉమ్, నెక్స్ట్ మన ఇప్పుడు ఎస్బీఐ వెనకాల కొలవట్టు ఒక 25 లక్షలతోని ఇప్పుడు త్వరితగతిన ఈ 2-3 రోజులలోనే పూర్తి అవుతుంది. అది ఉమ్, పూర్తి స్థాయిలో ఇది కావడం జరుగుతుంది. అదేవిధంగా వివో బిల్డింగ్స్ ఇవ్వడం జరిగింది. ఉమ్, అంగన్వాడీ భవనం ఒకటి ఇవ్వడం జరిగింది ఉమ్, మేడం గారి టైంలో. అదేవిధంగా ఒక 10 లక్షల రూపాయల సీసీ రోడ్స్ ఇవ్వడం జరిగింది. ఉమ్, దానిలో భాగంగానే ఈ గ్రామంలో 2 BHK దగ్గర సౌకర్యాలు, కరెంటు సౌకర్యం కానీ, ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్ కానీ అవన్నీ మేడం గారి టైంలోనే ఇవ్వడం జరిగింది. గ్రామంలో కూడా లూజ్ పోల్స్ కింద ఒక 30 స్తంభాలు కూడా ఇప్పించి చేయడం జరిగింది. ఉమ్. సో చాలా వరకు నిజంగా నేను వచ్చేటప్పుడు ఇంటర్వ్యూ అని మిమ్మల్ని అనుకున్నప్పుడు చాలా ఇంత ధైర్యంగా మాట్లాడతారా అని నేను కొంచెం డౌట్ ఉండేనా. నిజంగా మీ పార్టీ గురించి, మీ నియోజకవర్గం గురించి ఎక్కడ కూడా మీరు తడబడకుండా చాలా మంచిగా నిజాలు నిర్భయంగా చెప్పేశారు. కానీ మీ నియోజకవర్గంలో చాలా మంది ప్రజాప్రతినిధులు, ఇప్పుడు మీరు మండల పార్టీ అధ్యక్షులే, నేను చాలా మంది సర్పంచుల్ని, మీ కాంగ్రెస్ పార్టీ సర్పంచుల్ని ఏం చేసిర్రు, మీకు మీ పార్టీ నుంచి కానీ, మీ యొక్క గవర్నమెంట్ నుంచి కానీ, మీ ఎమ్మెల్యే గారు కానీ, మీ మంత్రి గారి కానీ ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయి, ఎలాంటి ప్రోత్సాహం అందుతుంది, ఒకసారి మీ మాటల్లో చెప్పండి అంటే అందరూ భయపడుతురు. కొందరు ఏం చేయలేదు అంటారు, డైరెక్ట్ మొహం మీదనే చెప్తారు. కొందరేమో ఏం చేసినామని చెప్పుకోవాలి మీ కెమెరా మంగళ కూర్చొని అని చెప్పేసి భయపడుతున్నారు. దేనికి? ఇప్పుడు వాళ్ళు వచ్చి ఒక 6 months అవుతుంది. కొత్త సర్పంచ్లు ఎలక్ట్ ఒక 6 నెలలు అవుతుంది. ఇంకా 4 సంవత్సరాల పీరియడ్ ఉంది. గవర్నమెంట్ ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు 6 నెలలనే 5 సంవత్సరాల ప్రోగ్రెస్ ఎవరైనా చూపించలేరు. కాకపోతే ఎలక్ట్ అయిన 6 నెలల లోపు కొంత ఎవరికైనా కొంత ఏదో చేయాలి, చేపాలి, కొంత స్పీడ్ దొరకాలనేది తాపత్రయం ఉండొచ్చు. కానీ రాజకీయాలలో అటువంటి స్పీడ్ కన్నా స్లో మూమెంట్ అయితేనే ఇది ఉంటది. ఇంకోటి ఏంటంటే గ్రామాలలో ఒక 6 months అయిపోయింది. మిగతా టైం మొత్తం కూడా ఈ ఉత్తమ్ పద్మావతి గారు కానీ, మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ డెవలప్ 100% చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఎలక్ట్ అయ్యి ఒక 6 నెలలనే ప్రోగ్రెస్ మొత్తం చూపించాలంటే ఇది కాలేరు. వీళ్ళు కూడా కొంతమంది కొంత అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు, ఇప్పుడు సర్పంచ్లు అంటే అక్కడున్న స్థితిగతులను బట్టి, అక్కడున్న పరిస్థితులను బట్టి అందరు రాజకీయ నాయకులు వస్తారని కూడా, రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు వస్తారని కూడా మనం అనుకోకూడదు. సర్పంచ్లుగా అక్కడున్న రిజర్వేషన్ బట్టి కనుక కొత్త వ్యక్తులు రావచ్చు, కొంత రాజకీయానికి కొత్తగా ఉన్న వాళ్ళు రావచ్చు. ఈ విధంగా రావడం వల్ల వాళ్ళు కొంత గ్యాప్ ఉండొచ్చు. కానీ వాళ్ళ విషయంలో, ఉత్తమ్ పద్మావతి విషయంలో అన్ని గ్రామాలు ఒకటే, అందరు సర్పంచులకి 100% ఇచ్చుకుంటూ పోతారు. అందులో ఇదేం లేదు. వాళ్ళ ఎలక్ట్ 6 నెలలు కాబట్టి అంత తొందరపడి అనాల్సిన అవసరం కూడా లేదు. ఓకే అన్న, నాకు ఇప్పుడు ఇందాక ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో నేను అంటే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ముందు మిమ్మల్ని ఒక వర్డ్స్ వాడినా. నేను నిజంగా నేను 2 తెలుగు రాష్ట్రాలు తిరుగుతా, ముఖ్యంగా తెలంగాణలో ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి ఊరు తిరుగుతా. కాంగ్రెస్ పార్టీ అంటే మిగతా అన్ని పార్టీలతో పోల్చుకుంటే మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వర్గపోరు ఎక్కడ ఉండదన్న.
కానీ ఫర్ ఏ చేంజ్ మీ నియోజకవర్గంలో మీ కాంగ్రెస్ పార్టీలో నాకు అసలు వర్గాలు కనపడట్లేదు. నాకు అంటే నాకు కనపడట్లేదా, నేను ఒక జర్నలిస్టుగా నేను ఫెయిల్ అవుతున్నానా, నిజంగా మీ కాడ వర్గపోరు లేదా? వాస్తవంగానే లేదు. ఇక్కడ ఉన్నది మొత్తం కాంగ్రెస్ పార్టీ, ఉత్తమ్ పద్మావతి గారి వర్గం తప్ప వేరే వర్గానికి తావు లేదు. అటువంటి సాహసం చేయడానికి కూడా ఎవరు దిగారు, అంత అవసరం కూడా ఇక్కడ లేదు. ఎందుకంటే అందరిని కలుపుకునే పోయే తత్వం ఉంది. అందరితో మాట్లాడి మెప్పించి చేపించేంత నాయకురాలు ఉండగా వర్గాలకి తావే లేదు. నిజంగా లేవన్నా వర్గాలు? వాస్తవంగానైతే లేవు. లేకపోతే నాకు కనపడట్లేదా? వాస్తవం లేవు కాబట్టి కనపడట్లేదు. నా నా రీసెర్చ్ ఏమన్నా ఫెయిల్యూర్ అని నేను అనుకుంటున్నాను. నేను అట్టేం లేదు. ఇక్కడ ఉన్నది మొత్తం ఒకటే పద్మావతి గారి వర్గం, అంతేనా? అంతే. సో ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా బాగా ఇచ్చారు ఇంటర్వ్యూ. ఖచ్చితంగా మీరు ముందు ముందు భవిష్యత్తులో ఇంకోటి అన్న, మీరు ఒక బీసీ బిడ్డగా ఒక క్వశ్చన్ నాకు ఇందాక మర్చిపోయాను నేను. కాంగ్రెస్ పార్టీలో బీసీ వాళ్లకు న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు? తప్పకుండా. సో రైట్ అన్న, ఇదే మాట మీద ఉందో మీ యొక్క కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద ఎమ్మెల్సీగా గెలిచిన తీర్మార్ మల్లన్న ఈ రోజు మీ పార్టీకే వ్యతిరేకంగా మాట్లాడుతుంది. సో కాంగ్రెస్ పార్టీ రెడ్లకు ఎలమలకే పదవుల మన బీసీ వాళ్ళందరం ఏకమైదాం, మన ఓట్లు మనం వేసుకుందాం, పిరికలున్న వాళ్ళ రెడ్డి వాళ్ళకేమో అన్ని పదవులు, మనకి ఇంత మంది మనకు ఇంత బలం ఇంత ఓట్లు ఉన్న వాళ్ళకు మనకేమో చిన్న పదవులు, మనకు పెద్ద పదవులు రావట్లేదు. మన బీసీ వాళ్ళందరం ఏకమైత్యమై మన ఓట్లు మనం వేసుకొని మనమే ముఖ్యమంత్రులు అయినా మనమే మంత్రులు అయ్యేదని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అతన్ని చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ కదా, ఎమ్మెల్సీని చేసింది. అవును. ఆయన స్వలాభం కోసం మాట్లాడకుండా ఉంటే ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీసీ కదా, మన పొన్నం ప్రభాకర్ గారు బీసీనే. మరి మన ఉమ్మడి జిల్లాకు వస్తే భువనగిరి ఎమ్మెల్యే బీసీ బిడ్డలే. ఎక్కడ బీసీలకు ఎక్కడ అన్యాయం చేయలేదు. అది అసవంటిది ఏం జరగదు. అవకాశం వచ్చినప్పుడు 100% బీసీ ముఖ్యమంత్రి కావడానికి కూడా ఇల్లు ఉంటే మటుకి ఇల్లు చేస్తే తప్ప ఆయన బయటకు వస్తేనే అయితేనే అనేది కాదు కదా, ఇలా కూడా చేయొచ్చు కదా. ఆయన స్వార్థం కోసం ఆయన మాట్లాడుతుండే తప్ప ఇది ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ అని అట్లా ఏం లేదు. అది మామూలుగా ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు మాత్రమే తప్ప వేరేది ఏం లేదు. సో తీర్మార్ మల్లన్న గారి బీసీ నినాదాన్ని మీరు ఏకీభవిస్తారా వ్యతిరేకిస్తారా? వ్యక్తిగతంగా కానీ దేని వ్యతిరేకిస్తాం. ఆయన తీసుకున్న కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. ఆయనకి మేలు జరిగేదే కరెక్ట్ అంటే బీసీని వాడుకోవడం కరెక్ట్ కాదు కదా. పార్టీలనే ఉండి పోరాడు, బీసీకి ఏమని చెప్పు, ఓకే పోరాడచ్చు కదా. నీకు కాంగ్రెస్ పార్టీ పిలిచి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి నిన్ను ఎమ్మెల్సీని చేసింది, ఏం తక్కువ చేసింది? పోరాడు. గుప్పుడు మంది రెడ్డి వాళ్ళు అన్నారు కదా, పోరాడు. ఏంటి బీసీ ముఖ్యమంత్రిని చేద్దాం. కాకుండా నువ్వు పక్కకు పోయి నీ స్వార్థం కోసం నువ్వు కావటం కోసం ఏదో జనాల మధ్యలో స్విచ్ పెట్టి మాట్లాడే మాటలకి మేము యాక్సెప్ట్ చేయం. పార్టీ గైడ్ లైన్స్ ఎట్లుంటే అట్లనే నడుస్తాం. రైట్ అన్న, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా చక్కగా మాట్లాడారు. ఖచ్చితంగా ముందు భవిష్యత్తులో మీరు ఇంకా మంచి మంచి పదవులు పొందాలి, ప్రజలకు ఇంకా మంచి సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న.